హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తాం గట్టిగా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా. వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే దగ్గరకు వచ్చి మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమి చేయలేని పరిస్థితుల మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు నిలిచిపోయారు. ఎదురుగా చూస్తేనేమో ఎర్ర సముద్రం కనబడుతుంది, వెనక చూస్తేనేమో ఫరో సైన్యమంతా కూడా బయలుదేరి వచ్చింది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా పరిస్థితి అయిపోయింది. ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి. ఆ పరిస్థితుల మధ్యలో దైవ సేవకుడైన మోషే గారి దగ్గరకు వచ్చి మా పరిస్థితి ఏమిటి అని అడగడం ప్రారంభించారు. ఆ సమయంలో మోషే పాస్టర్ గారు వాళ్ళకి ఎంత చెప్పినా, వాళ్ళకి ఎంత మాట్లాడినా మీరు భయపడవద్దు, కలవరపడవద్దు, దేవుడు మన పక్షముగా ఉన్నాడు, మన పక్షముగా ఆయన యుద్ధము చేయబోతూ ఉన్నాడు, మీరు ఊరికని నిలిచి ఉండి చూడండి, దేవుడు కలుగు చేయబోయే ఆ రక్షణ ఏమిటో మీరు కనులార చూడబోతూ ఉన్నారు, దేవుడు కార్యాలు చేయబోతున్నాడని వాళ్ళతో సముదాయించి వారితో మాట్లాడి తిన్నగా దేవుని సముఖానికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తుని విడిచిపెట్టి పాలు తేళ్లు కలిసి ప్రవహిస్తున్న దేశానికి మీరు తీసుకుని వెళ్ళాలనుకున్నారు. ఎదురుగానేమో ఎర్ర సముద్రం నిలబడి ఉంది, వెనక చూస్తేనేమో శత్రు సమూహం అంతా కూడా వెనక నిలబడిపోయింది. ఏమి తోచలేని దిక్కు దశ తెలియని పరిస్థితుల మధ్యలో మేమందరం నిలిచి ఉన్నాం, ఏం చేయాలి అని ప్రభు దగ్గర మోషే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆకాశమందున్న దేవుడు మోషేతో చెబుతున్న చక్కని మాట, మోషే నీవేళ నాకు మొరపెడుచున్నావు, నీవేళ నాకు మొరపెడుచున్నావు, వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట చెప్పు అన్నాడు. ఏం చెప్పమంటావయ్యా అంటే వారిని సాగిపోవుడి అని చెప్పు, వారిని సాగిపోవుడి అనే మాట చెప్పు అన్నాడు. అదేంటయ్యా, ఎదురుగా ఎర్ర సముద్రాన్ని పెట్టుకొని సాగిపోవుడి అని ఎలా చెప్పమంటావు? నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రను కనుక నువ్వు చాపగలిగితే ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చబడిపోయి ఆరిన నేల మీద నీళ్లు గోడగా మారి ఆ ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు వెళతారు కదా, దానికి నా దగ్గరకు వచ్చి ఎందుకు మొరపెడుచున్నావు? సాగిపోవుడి అనే మాట వారితో చెప్పుడి అని యేసయ్య మోషే ద్వారా తెలియపరిచాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఆత్మీయ ఇశ్రాయేలు ప్రజలుగా యేసు రక్తముతో కడగబడి మారు మనసు పొందిన వారై, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకున్న వారై, దేవుని యొక్క ఆత్మచేత కడగబడి పరిశుద్ధపరచబడి ఆత్మచేత నడిపించబడుతూ పరలోక రాజ్యానికి సిద్ధపరచబడినటువంటి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా కొనసాగుతున్న మీతో ఆ రోజున దైవ సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరచబడిన ఈ మాట, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలుగా కొనసాగుతున్న మీ అందరితో దైవ సేవకుడిగా నా నోట ఈ మాట ప్రభు ఉంచి చెబుతున్నాడు. ఏమిటి అంటే మిమ్మల్ని సాగిపోవుడి అనే మాట ప్రభు తెలియపరుస్తున్నాడు. సాగిపోవుడి అనే మాట ఎందుకు చెప్పాడు అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోయిన స్థితిలో ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు నిలిచిపోయిన స్థితిలో ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల మధ్యలో వారి జీవితం కనబడుతుంది. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చిన నీవు, పరమ కనానుకు బయలుదేరిన నీవు కూడా ఈ రాత్రి ఎక్కడ నీ ఆత్మీయ జీవితం ఆగిపోయిన స్థితిలో ఉంది? ఎక్కడ నీ ఆత్మీయ బ్రతుకు అడుగు ఎక్కడ నిలిచిపోయింది? ఒకప్పుడు యేసు రక్తంతో కడగబడ్డావు, లోకాన్ని విడిచిపెట్టావు, పాపాన్ని విడిచిపెట్టావు, విగ్రహారాధన విడిచిపెట్టావు, యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకున్నావు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తాన్ని చిందించాడు, నా కొరకు సిలువను మరణించాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు 3వ దినాన యేసయ్య తిరిగి లేచాడు, ఆయన నిజమైన దేవుడు, నిజ రక్షకుడు, నిజమైన వెలుగై ఉన్న దేవుడని ఆయన తెలుసుకున్నావు. యేసు రక్తముతో కడగబడ్డావు. కడగబడిన నీవు భూలోకంలో నుండి పరలోకానికి ప్రయాణము చేస్తూ ఉన్నావు. ఎందుకయ్యా అంటే ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు, ఈ లోకములో ఉన్నవి శాశ్వతమైనవి కావు. శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉందని, శాశ్వతుడైన దేవుడు యేసయ్యని,
ఆ రాజ్యము కొరకు ప్రయాణము చేస్తున్న నీ ఆత్మీయ జీవితం ఈ రోజున ఎక్కడ ఆగిపోయిన స్థితిలో ఉంది? ఒకప్పుడు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆసక్తిగా సాగిపోయిన నీ ఆత్మీయ యాత్ర ఇప్పుడు ఆగిపోయిన స్థితిలో ఉందా? నిలిచిపోయిన స్థితిలో ఉందా? ఒకప్పుడు ఎంతో ఆసక్తిగా ప్రారంభించిన సేవ ఆగిపోయిన స్థితిలో ఉందా? నిలిచిపోయిన స్థితిలో ఉందా? ఒకప్పుడు ఎంతో సంతోషంగా పరిచర్యలో కొనసాగించబడ్డావు, ఆరాధనలో కొనసాగించబడ్డావు, దేవుని మందిరానికి కొనసాగించబడ్డావు. అన్ని విషయంలో కూడా ఆశీర్వాదకరముగా ఉన్న నీ ఆత్మీయ జీవితపు స్థితి ఎక్కడ ఆగిపోయిందో, ఎక్కడ నిలిచిపోయిందో, దేనిని చూచి ఆగిపోయావో, ఏది ఆత్మీయ జీవితంలో ముందడుగు వేయనివ్వకుండా, ముందుకు వెళ్ళనివ్వకుండా, ఏ ఆటంకాలు నిన్ను ఆగిపోయేటట్టుగా చేశావో, ఏ పరిస్థితులు ఆగిపోయేటట్టు చేశాయో, ఈ రాత్రి ప్రభు మరలా నీతో చెబుతున్నాడు. ఆగిపోయిన నీ ఆత్మీయ స్థితి, నిలిచిపోయిన నీ ఆత్మీయ స్థితి, చతికిలబడిపోయిన నీ ఆత్మీయ స్థితి, చల్లారిపోయిన నీ ఆత్మీయ స్థితిని మరలా ప్రభు చెబుతున్నాడు. నీవు ఎక్కడ ఆగిపోయావో ఆగిపోయిన నీవు సాగిపోవుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. కూడా సభలు గట్టిగాను. కొంతమంది మీరు గమనించి చూడండి. మనం అడిగామనుకో, ఏమ్మా ఒకప్పుడు చక్కగా ప్రార్థన మందిరానికి వచ్చేదానివి, ఒకప్పుడు చక్కగా దేవుని సన్నిధిలో పరిచర్య చేసేదానివి, ఒకప్పుడు చక్కగా ప్రార్థన కూడా చేసేదానివి, ఒకప్పుడు చక్కగా దేవుని యొక్క వాక్యం చదివేదానివి, ఒకప్పుడు చక్కగా పాటలు పాడి ఆరాధన చేసేదానివి, ప్రతి విషయంలో కూడా ముందుగా నువ్వు కనబడేవాడి కదా, కనబడేదానివి కదా. ఈ మధ్య సరిగా దేవుని మందిరంలో కనబడటలేదే, ఈ మధ్య సరిగా పరిచర్యలో నిలిచి ఉండట్లేదే, ఈ మధ్య సరిగా ప్రార్థన చేయలేకపోతున్నావు, ఈ మధ్య సరిగా దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోతున్నావు, ఈ మధ్య సరిగా దేవుని సన్నిధిలో కనబడట్లేదు, ఏమైపోయింది అని అడిగామనుకోండి, వాళ్ళు చెప్పే మాట ఏమిటయ్యా అంటే, పాస్టర్ గారు అండి మా కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో శ్రమలు కలిగాయి, అనారోగ్యపు పరిస్థితులు ఎదురయ్యాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి అని చెప్పి ఇలాగ ఎన్నో సమస్యలని, ఎన్నో ఆటంకాలని వారి జీవితంలో కలిగిన పరిస్థితిని చెప్పుకొని ఒకప్పుడు బాగా భక్తిలో సాగిపోయే వాళ్ళమయ్యా, ఇదిగో ఈ శ్రమను బట్టి, ఈ బాధను బట్టి, ఈ కష్టాలను బట్టి, ఈ కన్నీలను బట్టి, ఈ ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ముందడుగు వేయలేక ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు కనబడట్లేదు, ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు కనబడట్లేదు, ఒకప్పుడున్న ఆత్మీయత ఇప్పుడు కనబడట్లేదు, ఒకప్పుడున్నటువంటి దైవ వైరాగ్యం ఇప్పుడు కనిపించట్లేదు. కారణం ఏమిటయ్యా అంటే, ఆగిపోయిన స్థితిలో, నిలిచిపోయిన స్థితిలో, చల్లారిపోయిన స్థితిలో, చతికిలబడిపోయిన స్థితిలో ఈ రోజున అనేక మంది ఆత్మీయ స్థితి కనబడుతూ ఉంది. అది ఎరిగిన యేసయ్య చెబుతున్నాడు, ఇక మీదట మీరు ఆగిపోక మీరు సాగిపోవునట్లుగా ఈ రాత్రి నా దేవుడు చేయునుగాక. విశ్వాసం గట్టిగా ఆమెను చెబుదామా? గట్టిగా చెబుదామా? మనము ఆగిపోవలసిన వారము కాదు, మనము సాగిపోవలసిన వారం. గట్టిగా చప్పలు కొడదాం ప్రభుకి. గట్టిగా ఆగిపోవలసిన వారమే మనము కాదు కానీ సాగిపోవలసిన వారముగా మనం కనబడుతూ ఉన్నాం. ఏ పరిస్థితులు ఆగిపోయేటట్టుగా చేశాయో ఈ రాత్రి నా యేసయ్య వాటన్నిటిని కూడా నా దేవుడు నిర్మూలపరిచి మార్గాలన్నీ సరళము చేసి నువ్వు ఆగిపోకుండా కనానుకి ఇశ్రాయేలు ప్రజలు సాగిపోయినట్లుగా ఈ రాత్రి పరమ కనానుకైన పరలోకానికి మనమందరం సాగిపోవునట్లుగా దేవుడు చేయునుగాక. విశ్వసించిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెబుదామా? గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఇలా ఈ రాత్రి ఒక 3-4 విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనం ఏ విషయంలో సాగిపోయే వారిగా కనబడాలి, ఏ విషయాల్లో సాగిపోయిన జీవితం మనం కలిగి ఉండాలి. యేసయ్య సాగిపోవుడి అని చెప్పాడు కదా. ఎందులో మనము సాగిపోవాలి, ఎందులో మనం ముందుకు దూసుకొని వెళ్ళాలి, ఎందులో మనము సాగిపోయిన వారిగా మనం కనబడాలి అనేది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక 3-4 మాటలు నేను మీతో పంచుకుంటాను. ఏ పరిస్థితులు మనం ఆటంకపరుస్తున్నాయో ఆ ఆటంకాలు, అవరోధాలన్నిటిని కూడా నా దేవుడు నిర్మూలపరిచి చక్కగా మనము సాగిపోవునట్లుగా ఆయన మన ఎడల తన కనికరాని కృపని సమృద్ధిగా చూపునుగాక. మొదటిగా మనం చూడగలిగితే చూడండి, సామెతల పుస్తకం 5వ అధ్యాయం
బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరిచి చూద్దాం. సామెతల పుస్తకం 5వ అధ్యాయం 14-15 వాక్య భాగాలు ఎవరైనా చదవగలిగితే, 4వ అధ్యాయం, సామెతల పుస్తకం 4వ అధ్యాయం 14-15. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగి పొమ్ము. అట్టివారు కీడు చెయ్యనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. దేవుని చేత చిన్న వయస్సులోనే జ్ఞానాన్ని పొందినటువంటి సొలొమోన్ తన జ్ఞాన సంపదల నుంచి వచ్చినటువంటి ఓ చక్కని సామెత ఈ సామెత. ఏమని చెప్తున్నాడు ఈ భక్తుడు చెప్పే సామెతలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మన ఆత్మీయ యాత్రలో ఎలా సాగిపోవాలి, ఎందులో సాగిపోవాలి అనే మాట అక్కడ చూడగలిగితే, అక్కడ 2 గుంపుల వాళ్ళు మనకు కనబడుతున్నారు. ఒక గుంపు ఎవరయ్యా అంటే భక్తిహీనులు అని రాయబడింది. 2వ గుంపు ఎవరయ్యా అంటే దుష్టులు అని రాయబడింది. అందుకే భక్తుడు అంటాడు, భక్తిహీనులు మీకు కనబడుతారు, దుష్టులు కూడా మీకు కనబడుతారు. అయితే భక్తిహీనుల త్రోవలో నువ్వు చేరకుండా, దుష్టుల మార్గమున నువ్వు నడవకుండా, ఆ భక్తిహీనుల త్రోవయందు దుష్టుల మార్గమందు ప్రవేశించకుండా ఏం చేయాలి? నువ్వు తప్పించుకొని నువ్వు తిరుగు. అలాగే ఆ భక్తిహీనుల త్రోవలో నుండి, దుష్టుల మార్గములో నుండి నీవు తొలగి సాగిపొమ్ము. ఎందుకయ్యా అంటే ఆ దుష్టులు కానీ ఆ భక్తిహీనులు కానీ ఎలాంటి వారయ్యా అంటే, వారు ఎవరికైనా కీడు చేయనిదే వాళ్ళకి నిద్ర పట్టదట, ఎదుటివాడిని పడద్రోయనిదే వారికి నిద్ర రాదు. మనం కడుపు నిండా తిండి తింటేనే కొంతమంది నిద్ర పడుతుంది, కడుపు నిండా తిండి లేకపోతే కంటికి నిద్ర రాదు. కానీ ఈ భక్తిహీనులు ఎలాంటి వాళ్ళయ్యా అంటే, ఎదుటివాణ్ణి కనుక కీడు చేయకపోతే, అలాగే ఎదుటివాణ్ణి కనుక పడద్రోయకపోతే వీళ్ళకు నిద్ర పట్టదు. అందుకనే సొలొమోను ఎంత జ్ఞానముతో చెబుతున్నాడు అంటే, లోకంలో ఈ 2 గుంపుల వాళ్ళు కనబడుతున్నారు కదా, ఈ గుంపుల వారిలో నుండి తప్పించుకొని నువ్వేం చేయాలి? సాగిపో. ఇలాంటి వాళ్ళని కనబడుతూ ఉంటారు. భక్తిహీనులు కనబడుతూ ఉంటారు, దుష్టులు కనబడుతూ ఉంటారు. దుష్టులు అన్నప్పుడు అర్థం ఏమిటాయి అంటే, దుర్మార్గతతో నింపబడిన వారు, పాపముతో నింపబడిన వారు, అపవిత్రతతో నింపబడిన వారు, అక్రమముతో నింపబడిన వారు, దేవునికి విరోధమైన కార్యముల చేత, దేవునికి అసహ్యమైన కార్యముల చేత నడిపించబడుతున్నటువంటి పాపుల గుంపు ఒకటి ఉంది, దుష్టుల గుంపు ఉంది. ఆ దుష్టుల త్రోవలలో, ఆ దుష్టుల మార్గములో నువ్వు నడవద్దు అన్నాడు. 2వ గుంపు కూడా కనబడుతుంది. ఏమిటా గుంపు అంటే భక్తిహీనులు అని రాయబడింది. ఎవరండి? భక్తిహీనులు అని రాయబడింది. ఎవరా భక్తిహీనులు? ఒకప్పుడు చక్కగా భక్తి చేసిన వాళ్ళు, ఒకప్పుడు చక్కగా దేవుని సన్నిధిలో భక్తి మార్గంలో కొనసాగిన వాళ్ళు కాలక్రమేణా ఏమైపోయారంటే భక్తిలో దిగజారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ చెప్పే మాట ఏమిటయ్యా అంటే, ఒకప్పుడు యథార్థమైన భక్తి చేసిన వాళ్ళు, ఒకప్పుడు పవిత్రమైన భక్తి చేసిన వాళ్ళు, ఒకప్పుడు నిష్కలంకమైన భక్తి చేసిన వాళ్ళు, ఒకప్పుడు హృదయపూర్వకముగా భక్తి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు చక్కగా వేకోజాములు లేచి స్తోత్ర ప్రార్థన చేస్తున్న వాళ్ళు, సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు, ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాళ్ళు, ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళు, ప్రతిదినం దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడుతున్న వారు, ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా దేవుని మందిరానికి నడిపించబడుతున్న వారు, దేవుని యొక్క అపోస్తుల బోధ, సహవాసం, రొట్టెవిచ్చుట, ప్రార్థనలో ఎడతెగక గడుపుతూ నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, చాలా భక్తిగా కొనసాగుతూ వచ్చారు. కాలక్రమేణా ఏమైపోయింది అంటే భక్తిలో దిగజారిపోయిన వారిగా, భక్తిలో హీనదశకు వెళ్ళిపోయిన వారిగా, భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకుండా భక్తిలో హీనులుగా మార్చబడిపోయిన భక్తిహీనులు కొంతమంది ఉన్నారు. ఆ భక్తిహీనుల త్రోవలను వెళ్ళొద్దు, భక్తిహీనుల మార్గములో నువ్వు చేరవద్దు. ఎందుకయ్యా అంటే వాళ్ళు నీ కంటికి కనబడిన వెంటనే
వారు నీ కన్నుల ఎదుట వాళ్ళు కనబడితే అలాంటి దుష్టుల మార్గములో నువ్వు వెళ్లకుండా, భక్తిహీనుల త్రోవలోకి వెళ్లకుండా, వాళ్ళు కనబడిన వెంటనే వారిని విడిచిపెట్టి నువ్వేం చేయాలి? ముందుకు సాగిపో అన్నాడు. ఎందులో సాగిపోవాలంటే నీ భక్తిలో నువ్వు సాగిపో. వాళ్ళను చూచి వీళ్ళను చూచి నీ భక్తిని నువ్వు పోగొట్టుకోవద్దు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూచి నీ భక్తిలో నువ్వు దిగజారిపోవద్దు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు ఎలా మారిపోయారయ్యా అంటే, ఒకప్పుడు దేవుని కొరకు రోషముగా బ్రతికిన వారు, ఒకప్పుడు దేవుని కొరకు వైరాగ్యముగా జీవించిన వారు, లోకముతో రాజీ పడకుండా, లోక ఆచారాలతో రాజీ పడకుండా, లోక సంబంధమైన సాంప్రదాయాలతో రాజీ పడకుండా యేసయ్య కొరకే బ్రతుకుతూ, యేసయ్య కొరకు ఒక నిష్కలంకమైన భక్తి చేస్తూ, పవిత్రమైన భక్తి చేస్తూ, యేసయ్య కొరకు ఎంతో ఆసక్తిగా భక్తి చేసిన భక్తులందరూ ఈ రోజులో ఏమైపోయారయ్యా అంటే, ఒకప్పుడు ఉన్న భక్తి ఇప్పుడు కనబట్లేదు, ఒకప్పుడున్న ప్రార్థన ఇప్పుడు కనబట్లేదు, ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు కనపట్లేదు, ఒకప్పుడున్న పరిశుద్ధత ఇప్పుడు కనబట్లేదు, ఒకప్పుడున్న దైవ వైరాగ్యం ఇప్పుడు కనబట్లేదు. కారణం ఏమిటంటే, అనేక మంది తమ భక్తిలో నుండి దిగజారిపోయి ఏమైపోయారయ్యా అంటే భక్తిహీనులుగా మారిపోయారు, భక్తిహీనులుగా మార్చబడిపోయారు. మీకు అర్థమైన రీతిలో ఒక మాట చెప్తాను. ఒక తల్లిగారు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఆ తల్లిగారు చెప్పిన మాట, పాస్టర్ గారండి నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొరకు ప్రార్థన చేయండి అనింది. అమ్మ ఏమైందమ్మా అంటే, హాస్పిటల్కి వెళ్ళానయ్యా, రక్తము తక్కువగా ఉందంట, రక్తహీనత వచ్చింది అనింది. రక్తము తక్కువగా ఉందన్నాడు. అవునా, అదేంటమ్మా చూడడానికి బాగానే ఉన్నావు కదా, నీకు రక్తం తగ్గడం ఏంటి అన్నా నేను. ఆమె చెప్పిన మాట తెలుసా? అది పాస్టర్ గారండి 12 పాయింట్లు 16 పాయింట్లో ఉండాలంట రక్తం, హిమోగ్లోబిన్ హెచ్బి. అయితే ఉన్నదానికంటే కూడా 6 పాయింట్లోకి వచ్చిందంట. అంటే ఉండవలసిన దానికంటే కూడా రక్తం ఏమైందండి? తగ్గినందువలన ఏమనింది? నాకు రక్తహీనత వచ్చిందయ్యా అనింది. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనత అంటే ఏ సౌండ్ రావట్లేదండి? ఉండవలసిన దానికంటే 12 పాయింట్లు ఉండాలంట, 6 పాయింట్లకు దిగింది రక్తం. ఏమన్నారు దాన్ని? రక్తహీనత అన్నారు. ఇప్పుడు భక్తిహీనత అంటే ఉండవలసిన భక్తి కంటే ఇప్పుడు ఏమైపోయిందండి? ఒకప్పుడున్న ఒకసారి నీ ఆత్మీయ జీవితం వెనక్కి తిరిగి నువ్వు ఆలోచన చేయి. ఒకప్పుడు ఎలాంటి భక్తి చేసావు నువ్వు? బైబిల్ చెప్పే మాట ఏమిటంటే, సంపూర్ణమైన భక్తి అని రాస్తుంది, యథార్థమైన భక్తి అని రాస్తుంది, హృదయపూర్వకంగా చేసే భక్తి అని రాస్తుంది, నిష్కలంకమైన భక్తి అని రాస్తుంది, పవిత్రమైన భక్తి అని రాస్తుంది. ఒకప్పుడు ఇలాంటి భక్తి నువ్వు చేసావు. ఇప్పుడు కాలక్రమేణా ఏమైపోయింది అంటే, నీ భక్తులు నువ్వేమైపోయావు? దిగసారిపోయి భక్తిహీనులుగా మారిపోయావు. అందుకే ప్రభు అంటాడు, దుష్టుల త్రోవలు ఉన్నాయి, భక్తిహీనుల మార్గాలు ఉన్నాయి. ఈ దుష్టుల త్రోవలు వెళ్లకుండా, ప్రవేశించకుండా, భక్తిహీనుల మార్గములో ప్రవేశించకుండా నీవు కలిగినటువంటి ఆ యథార్థమైన భక్తిలో, సంపూర్ణమైన భక్తిలో, పవిత్రమైన భక్తిలో, నిష్కలంకమైన ఆ భక్తిలో నువ్వేమవ్వాలంటే నువ్వు సాగిపోవాలి. కొన్ని చెప్పులు గట్టిగాను. నీ భక్తిని విడిచిపెట్టకూడదు, నీ భక్తి భావాన్ని విడిచిపెట్టకూడదు. నీ భక్తిని చెడగొట్టాలని, నీ భక్తిని పాడు చేయాలని, నీ భక్తుల నుంచి నిన్ను భక్తిహీనుడిగా నువ్వు చేయాలని లోకంలో ఎన్నో వస్తాయి, ఎన్నో కలుగుతాయి. వాటిని చూచి నీవు భక్తిహీనుడిగా మారిపోకూడదు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు. అతగాడి పేరు ఏం పేరయ్యా అంటే ఆసాపు అని బైబిల్ చెబుతుంది. ఏం పేరండి? ఆసాపు అని భక్తుడు మనకు కనబడతాడు. అతడు ఎవరయ్యా అని కాస్త ఆలోచన చేయగలిగితే, గాన గాంధర్వుడు, సంగీత విద్వాంసుడు, చక్కగా పాటలు పాడతాడు, చక్కగా వాయిద్యాలు వాయిస్తాడు. అసలు ఒక రకంగా చెప్పాలంటే స్తుతి ఆరాధన చేసే క్వయర్లో కూడా ఇతడు ఒక వ్యక్తి. అలాంటి భక్తి మార్గంలో కొనసాగుతున్నవాడు. అతని గురించి బైబిల్ ఏమని చెబుతుంది అంటే, అతడు ఎప్పుడు కూడా తన హృదయాన్ని శుద్ధి చేసుకునే ఉంటాడు. తన చేతులు ఎప్పుడు చూసినా కూడా నిర్మలంగానే కనబడతాయి. చేతులు అన్నప్పుడు బాహ్య జీవితాన్ని సూచిస్తుంది, హృదయం అన్నప్పుడు అంతరంగాన్ని సూచిస్తుంది. అంటే అతడు బాహ్యముగాను అంతరంగముగాను చాలా పరిశుద్ధంగా ఉన్నాడు, చాలా నీతిగా ఉన్నాడు, చాలా యథార్థంగా ఉన్నాడు. తాను మాత్రమే కాదండి, తన భార్య కూడా అలాంటి భక్తులనే కొనసాగుతుంది. ఆ భార్య మాత్రమే కాదండి, తన పిల్లలను కూడా ఆ విధంగా భక్తి మార్గంలోనే పెంచుతూ వచ్చాడు.
తన పిల్లలను కూడా భక్తి మార్గంలో పెంచుతూ వచ్చాడు. ఆ విధంగా ఎంతో దేవుని సన్నిధిలో చాలా భక్తిగా కొనసాగుతున్నవాడు ఒక రోజున ఉన్నట్టుండి చతికిలబడిపోయాడు, సప్పబడిపోయాడు, దిగులుగా కూర్చున్నాడు, దిగాలుగా కూర్చున్నాడు. దారిని వెళ్ళే వాళ్ళు అడుగుతున్నారు, ఏం ఆసాబు గారు ఈరోజు చర్చికి వెళ్ళలేదా? ఓ ఆసాబు గారు ఈరోజు చర్చిలో పాటలు పాడడానికి వెళ్ళలేదా? ఓ ఆసాబు గారు ఈరోజు చర్చిలో వాయిద్యాలు వాయించడానికి వెళ్ళలేదా? ఓ ఆసాబు గారు చర్చిలో పరిచయం చేయడానికి ఈరోజు వెళ్ళలేదా? ఓ ఆసాబు గారు దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి వెళ్ళలేదా ఈరోజు నువ్వు అంటే, నేను వెళ్ళలేదని మనసు బాగలేదు అన్నాడు. మనసు బాగలేకపోవడం ఏంటయ్యా? నువ్వు చాలా సంతోషంగా ఉంటావు కదా, చాలా ఆనందంగా ఉంటావు కదా, చాలా ఉత్సాహంగా ఉంటావు కదా. నిన్ను చూచిన వాళ్ళందరూ కూడా నీకులాగా భక్తి చేయాలనుకుంటారు, నీలాగా భక్తిలో కొనసాగాలనుకుంటారు, నీకు వలే మాదిరిగా కనపడ్డావు కదా, నీవే ఎందుకు ఇలా అయిపోయావు అని అడిగారట. అడిగిన వెంటనే ఈ ఆసాపు ఏమంటాడు తెలుసండి? ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, భక్తిహీనులు క్షేమముగా ఉండుట నా కంటికి కనబడిందయ్యా, కనబడగానే నా కడుపులో మంట పుట్టింది అన్నాడు. మంట అంటే అలసర అనుకునేరు గాక, పేగుపూత అనుకునేరు గాక, మత్సరపడ్డాను నేను అన్నాడు. ఎవరిని చూచి మత్సరపడ్డావు నువ్వు అని అడిగితే, భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు. భక్తిహీనులు క్షేమంగా ఉన్నారా? అవునయ్యా, భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు. నేనేమో భక్తి 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 అని చెప్పి లంచగొండిగా ఉండకుండా, వడ్డీ వ్యాపారస్తుడిగా ఉండకుండా, అబద్ధికుడుగా ఉండకుండా, నేను నా భార్య నా పిల్లలు చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలి, చేతుల కష్టార్జితాన్ని మాత్రమే మనం సొంతం చేసుకోవాలి, అక్రమమైన సంపాదన మనకొద్దు అని చెప్పి నీతిగా నిజాయితీగా యథార్థంగా కష్టపడి ఆ కష్టార్జితంతోనే బతుకుతున్నామయ్యా. నా పిల్లలైనా నేనైనా నా భార్య అయినా ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం దేవుని సముఖంలో కనబడుతున్నాం. లోక ఆశలు వద్దు, లోక ప్రేమలు వద్దు, లోక పాపం వద్దు, లోకపు స్నేహం వద్దు, లోక సంబంధమైన ఏ కార్యాలు వద్దని పవిత్రమైన భక్తి పరలోకానికి వెళ్ళాలని చెప్పి నా పిల్లలకు నేను ప్రతిరోజు ప్రార్థన భక్తి భక్తి బైబుల్ అని చెప్పి దేవుని సన్నిధిలో ఉంచానయ్యా. కానీ ఇంతకాలం నేను భక్తి చేసిన, ఇంతకాలం భక్తిలో కొనసాగుతున్నా, అదే సైకిల్ మీద తిరుగుతున్నానయ్యా. ఇంతకాలం భక్తి చేస్తున్నా, అదే పూరి పాకాల కూర్చుంటున్నానయ్యా. ఇంతకాలం భక్తి చేస్తున్నా, అదే రోటి పచ్చడి తినుకుంటా కూర్చున్నానయ్యా. ఇంతకాలం భక్తి చేసిన ఒక మంచి ఇల్లు కట్టుకోలేకపోయాను, మంచి కారులో తిరగలేకపోయాను, మంచి తిండి తినలేకపోయాను, పిల్లలకి మంచి స్థానాన్ని ఇవ్వలేకపోయాను. భక్తి భక్తి ప్రార్థన నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరలోకమే మన గురి, పరలోకమే మన గమ్యం. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు, ఈ లోకంలో ఉన్నవి శాశ్వతమైనవి కావని లోక సంబంధమైనటువంటి స్నేహాలు వదిలిపెట్టి, నేత్రాశను విడిచిపెట్టి, శరీరాశను విడిచిపెట్టి, జీవపు డమ్మాన్ని విడిచిపెట్టి, పవిత్రత పరిశుద్ధత నీతి యథార్థతని నేను నా భార్యకు నా పిల్లలకి నూరి పోసానయ్యా నేను. కానీ ఇప్పుడు చూస్తేనేమో నా కళ్ళ ముందే ఆ భక్తిహీనుడు ఎలా బతుకుతున్నారో చూసేవయ్యా. నా కళ్ళ ముందే నాతో పాటు నడిచిన వాడు ఇప్పుడు సైకిల్ మీద తిరుగుతున్నాడు, సైకిల్ మీద తిరిగిన వాడు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాడు, మోటార్ సైకిల్ మీద తిరిగిన వాడు కార్లలో తిరుగుతున్నాడు అయ్యా. ఒకప్పుడు తిండికి గతి లేని వాడు, అమ్మో ఇప్పుడు వాడు తినే తిండి, వాడు తిరిగే తిరుగుడు మామూలు లేదయ్యా. వాడు మమ్మల్ని చూచి ఎగతాళి చేస్తున్నాడు, మమ్మల్ని చూచి అపహాస్యం చేస్తున్నాడు, గర్వాన్ని కంఠహారంగా ధరించుకొని విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడయ్యా. నేనేమో భక్తి 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 అని చెప్పి ఈ భక్తిలో నేను కొనసాగుతున్నాను. కానీ భక్తి ఒకప్పుడు భక్తి చేసి ఆ భక్తిలో దిగజారిపోయిన ఆ భక్తిహీనుడి యొక్క చేష్టాలు చూచి ఇంతకాలం ఏం భక్తి చేసినా నాకేం ఒరిగింది, నాకేం జరిగింది, ఇక భక్తి లేదు గిక్తి లేదు అని చెప్పుకొని ఇక భక్తిని విడిచిపెడదామనుకున్నాడట. ఈరోజు క్రైస్తవులు కూడా ఇలాగే తయారయ్యారు. ఒకప్పుడు ఎంత భక్తిగా ఉన్నారో, తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా యేసయ్యే కావాలి, యేసయ్య ప్రేమే కావాలి, యేసయ్య రాజ్యమే కావాలని లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, లోకపు ఆచారాలు విడిచిపెట్టిన వాళ్ళు, లోకపు సాంప్రదాయాలు విడిచిపెట్టిన వారు, లోకపు పద్ధతులు విడిచిపెట్టిన వారు, లోకపు స్నేహాన్ని విడిచిపెట్టిన వారు ఇప్పుడు ఏమైపోయారు అంటే ఇప్పుడు అవే వాళ్ళకు ప్రియముగా మారాయి. కారణం ఏమిటంటే భక్తిలో దిగజారిపోయారు. భక్తిహీనుల
భక్తిహీనులుగా మారిపోయారు. భక్తిహీనులుగా మారిపోయి ఏమంటారు తెలుసా? చూసావా, వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళే సంతోషంగా ఉన్నారు, వాళ్ళే డాబాల మీద డాబాలు కట్టుకుంటున్నారు, వాళ్ళలో కార్లలో బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. వాళ్ళు ఎందుకు చూస్తున్నావు ఆసాపు? వాళ్ళు ఎందుకు చూస్తున్నావు? భక్తిహీనుని ఎందుకు చూసావు? నువ్వు భక్తిహీనుల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? భక్తిహీనుల త్రోవను విడిచిపెట్టి వెళ్ళాలి కదా, దుష్టుల మార్గాన్ని విడిచిపెట్టి నీ భక్తిలో సాగిపోవాలి కదా. వాళ్ళని ఎందుకు చూచావు? ఈరోజు ఎవరున్నారండి? నీతిమంతులు ఎవరున్నారండి? నీతిగా బ్రతికే వాళ్ళు ఎవరున్నారండి? యథార్థంగా ఉండే వాళ్ళు ఎవరున్నారండి? వాళ్ళు చూడంత బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారో, వాళ్ళంత హాయిగా బ్రతుకుతున్నారో. ఇంతకాలం నీతిగా బ్రతుకుతున్న నాకు సైకిల్కే గతి లేదయ్యా. ఎప్పుడో పెళ్లి చేసుకున్నప్పుడు కట్నంగా ఇచ్చాడు మా మామ సైకిల్, అదే సైకిల్ పెట్టుకుని తిరుగుతున్నా ఇప్పుడు నేను. మా మామ కట్నంగా వాచి ఇచ్చాడు, అదే వాచి పెట్టుకుని తిరుగుతున్నాను నేను ఇప్పుడు. ఇంతేగాని అదుకు వాళ్ళు చూసావా, నా కళ్ళ ముందే ఉన్నారు. ఒకప్పుడు భక్తి చేశారు, భక్తిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయారు, లోకపు ఆ సంబంధమైన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయారు. వారు ఎంత హాయిగా బతుకుతున్నారు చూసావా అని చెప్పి వాళ్ళని చూచి ఇక నాకు భక్తి లేదు, ఏం లేదు, నా భార్యకు నా పిల్లలు కూడా చెప్పేద్దాం, ఇక భక్తి ఈ రోజుతో స్టాప్ చేసేస్తాం అని అనుకొని, మన భక్తులకున్న మంచి గుణం ఏంటంటే ఏం చేయాలన్నా ప్రార్థన చేసుకుని చేస్తారు. అవును కదండి? గుణదలకి వెళ్ళి గుండు కొడుచుకోవాలన్నా ప్రార్థనా పూర్వకంగా చేస్తారు. అవును కదండి? గుంట తీసి నవధాన్యాలు వేయాలన్నా పాస్టర్ గారు వచ్చేమో కొబ్బరి రాసి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత అని ఎవరండి సిద్ధాంతం వచ్చి నవధాన్యాలు వేసిపోతాడు. ఏది చేసినా ప్రార్థనా పూర్వకంగా చేస్తారు. కొబ్బరికాయ కొట్టాలన్నా కూడా ప్రార్థనా పూర్వకంగా చేస్తారు కొంతమంది. ఈ ఆసాపు కూడా ప్రార్థనా పూర్వకంగా చెప్పి తర్వాత తన పారిపిల్లలు చెప్పుకుందాం అనుకున్నాడు. ఆ తర్వాత మోకరించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ భక్తిహీనులనైతే ఆసాపు చూచాడో, ఏ భక్తుల దిగసారిపోయి లోకం వైపు, లోక ఆశల వైపు, లోక తుచ్చమైన వాటి వైపు, విగ్రహారాధన వైపు, లోక సంబంధమైన పద్ధతుల వైపు వెళ్ళిపోయారే, డబ్బు బాగా సంపాదించుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు, కోట్లకు పడగలెత్తారు, ఏసు కాలంలో తిరుగుతున్నారు, ఏసు రూముల్లో ఉంటున్నారు అని అనుకున్నాడే, వాళ్ళందరూ కూడా తన కన్నుల ఎదుట కనపడ్డారు. కనబడిన వెంటనే ఆసాపు వీళ్ళను చూసే కదా మత్సరపడ్డావు అనే, అవునయ్యా వీళ్ళను చూసే నేను మత్సరపడ్డానయ్యా అన్నాడు. సరే వీళ్ళ అంతం ఎట్లా ఉందో ఎప్పుడైనా చూసావా? వాళ్ళ అంతమే చూద్దాం అనుకుంటున్నానయ్యా అన్నాడు. సరే చూద్దువురా అని చెప్పి తిన్నగా దేవుడు తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత బైబిల్ చెబుతున్న మాట ఏమిటయ్యా అంటే, వాళ్ళందరూ కూడా కాలు జారే చోటునే ఉన్నారట. ఎక్కడున్నారట? కాలు జారే చోటునే ఉన్నారు. చూసావా, ఆసాపు భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు నువ్వు అనుకుంటున్నావు, భక్తిహీనులు ధనవృద్ధిని చేసుకుంటున్నారు నువ్వు అనుకుంటున్నావు, భక్తిహీనులు ఆరోగ్యంగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, భక్తిహీనులు ఆస్తులు సంపాదించుకుంటున్నారు అని అనుకుంటున్నావు. భక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఏవేవో పోగు చేసుకుంటున్నారు నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు ప్రారంభ దశను చూస్తున్నావు, కానీ వాళ్ళ అంతం ఎలా ఉందో తెలుసా? వాళ్ళందరూ ఎక్కడున్నారయ్యా అంటే కాలు జారే చోట ఉన్నారు, అడుగులేని అగాధం, బాటంలెస్ పిట్లో, అనగా అడుగులేని అగాధములోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నాడు. అని ఆసాపు నువ్వు ఎక్కడున్నావు ఒకసారి చూసుకో అన్నాడు. వెంటనే ఆసాపు ఏమంటాడు తెలుసా? అయ్యా ఎల్లప్పుడూ నేను నీ యొద్దనే ఉన్నానయ్యా, నీవు నా కుడి చేతిని పట్టుకున్నావయ్యా, తర్వాత నన్ను ఆలోచన చేత నడిపిస్తావయ్యా, ఆ తర్వాత నేను మహిమలో ఉంటాను. కుడి చప్పులు గట్టిగాను తర్వాత నేను మహిమలో ఉంటానయ్యా, మహిమలో ఉంటానని మాట్లాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ భక్తిలో కొనసాగుతున్న నీవు ఏ భక్తిహీనుని చూచి మత్సరి పడిపోతున్నావు? ఏ భక్తిహీనుని చూచి అలాగా ఉండాలని కోరుకుంటున్నావు? అలా కోరుకొని నీ భక్తిని విడిచిపెడదాం అనుకుంటున్నావా? నీ ప్రార్థనను విడిచిపెడదాం అనుకుంటున్నావా? ఇశ్రాయేలు ప్రజలు ఎదుట కూడా ఎర్ర సముద్రం నిలబడింది. ఆ ఎర్ర సముద్రం ఎవరో కాదు భక్తిహీనులు, ఆ ఎర్ర సముద్రం ఎవరో కాదు దుష్టులు. వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, నువ్వెంత భక్తి చేసినా నీకేం ఒరిగింది, నువ్వెంత భక్తి చేసినా నీ పిల్లలకు పెళ్ళయిందా, నువ్వెంత భక్తి చేసినా నీ పిల్లలకు పిల్లలు పుట్టారా, ఎంత భక్తి చేసినా నువ్వు ఇల్లు కట్టుకున్నావా, ఎంత భక్తి చేసినా నీ పిల్లలు పాస్ అయ్యారా, ఎంత భక్తి చేసినా నీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా, నువ్వు ఎంత భక్తి చేసినా నీకేం ఒరిగింది అని చెప్పి భక్తిహీనులు దుష్టులు ఒకవేళ నీతో మాట్లాడుతున్నారేమో. ఎందుకో తెలుసా? నీ భక్తిని పాడు చేయడానికి, నీ భక్తిలో నేను దిగజారిపోయేటట్టు చేయడానికి, భక్తి యొక్క శక్తిలో నుంచి నిన్ను తొలగించడానికి భక్తిహీనులు దుష్టులు కంకణం కట్టుకొని ఉన్నారు. అందుకని అంటాడు, వారు నీ కంటికి కనబడినప్పుడు, వారి త్రోవలు కనబడినప్పుడు, వారి మార్గాలు కనబడినప్పుడు తప్పించుకొని ఏం చేయాలి?
సాగిపోవాలి. ఎందులో సాగిపోవాలి? దేవుడు నీకు ఇచ్చిన భక్తిలో నువ్వు సాగిపోవాలి. కొడు చొప్పులు గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరలా ప్రభు చెబుతున్నాడు, ఎవరిని చూచి ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, ఎవరిని చూచి ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నావు, లోకములో ఉన్న వారిని చూస్తున్నావా? వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు కదయ్యా, నేను క్రైస్తవుని కదా, నాకేమి లేదే, వాళ్ళు చూడు డాబాల మీద డాబాలు కట్టారు, మంచి స్థాయిలో మంచి స్థితిలో ఉన్నారు అనుకుంటున్నారు. పిచ్చోడా, వాళ్ళు ఎంత సంపాదించుకున్నా, ఎంత కూర్చుకున్నా, ఎంత దాచుకున్నా, వారు ఎక్కడ ఉన్నారో తెలుసా? కాలు జారే చోటనే ఉన్నారు. భక్తిహీనులందరూ కూడా కాలు జారే చోట ఉన్నారు. ఒక నికార్సైన భక్తి చేసేవాళ్ళు, యథార్థమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, పవిత్రమైన భక్తి, సంపూర్ణమైన భక్తి చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నారయ్య అంటే యేసయ్య పాదాల దగ్గర ఉన్నారు. కూడా చొప్పులు గట్టిగాను. వారి కుడి చేతిని యేసయ్య పట్టుకుంటాడు, వారిని ఆలోచన చేత నడిపిస్తాడు. మీరంతా తర్వాత ఎక్కడ ఉంటారయ్య అంటే మహిమలో ఉంటారు. ఈ లోకంలో ఉన్న వాటిని చూచి ఒకవేళ నీ భక్తిని పోగొట్టుకుందాం అనుకుంటున్నావేమో, జాగ్రత్త సుమి. దేవుని రాత్రి నీతోనే చెబుతున్నాడు, ఎక్కడ నీ ఆత్మీయ జీవితం ఆగిపోయిందో, ఎక్కడ భక్తిహీనులను చూచి, ఎక్కడ దుష్టులను చూచి నీ ఆత్మీయతను పోగొట్టుకొని దిగజారిపోయిన స్థితిలో నిలిచిపోయావో, ఈ రాత్రి అంటున్నాడు ప్రభు అంటున్నాడు, మరలా నీ భక్తులు నీవేమవ్వాలి? సాగిపో. ఒకప్పుడు నువ్వు చేసిన పవిత్రమైన భక్తిలో నువ్వు సాగిపో. ఒకప్పుడు నువ్వు చేసిన యథార్థమైన భక్తిలో నువ్వు సాగిపో. ఒకప్పుడు చేసిన నిష్కలంకమైన భక్తిలో నువ్వు సాగిపో. ఒకప్పుడు చేసిన హృదయపూర్వకమైన భక్తిలో నువ్వు సాగిపో. ఎందుకంటే ఈ భక్తిలో నువ్వు సాగిపోతే మహిమలో చేర్చబడతావు. భక్తిహీనులను చూచి నీ ఆత్మీయతను పాడు చేసుకుంటే కాలు జారే చోట ఉంటావు. అందుకనే చెప్పమంటున్నాడు, సాగిపోవుడి. ఎందులో సాగిపోవాలి అంటే భక్తిలో మనము సాగిపోవాలి. కూడా చెప్పలు గట్టిగా. ఎందులో సాగిపోవాలండి? భక్తిలో మనము సాగిపోవాలి. మనం కలిగి ఉన్న భక్తిలో మనము సాగిపోవాలి. రెండో మాట కూడా మీకు చెప్తాను చూడండి. మార్కు సువర్తమానం 14వ అధ్యాయం 35వ వాక్యాన్ని ఒకసారి చూద్దామా? రెండవ మాటగా మార్కు సువర్తమానం 14వ అధ్యాయం 35వ వాక్యం. ప్రభువు కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన ఎద్దులను తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యం, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్ర ప్రకారమే కానిమ్ము అనేను. అక్కడ చూడండి, కొంత దూరము ఆయన సాగిపోయి అనే మాట మనకు కనబడుతుంది. ఈ మాట మనకి ఏం నేర్పిస్తుంది అని కనుక మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద సంచరిస్తున్న ఆ రోజులలో 33.5 సంవత్సరాల కాలం యేసయ్య భూమి మీదనే ఉన్నాడు. చివరి 3.5 సంవత్సర కాలంలో ఆయన సువార్తను ప్రకటించాడు. ఆ 3.5 సంవత్సర కాలం ముగింపు దశకు వచ్చినప్పుడు, ఆ ముగింపు దశలో యేసయ్య గెత్సమనే తోటలోకి వెళ్ళి, ఆ గెత్సమనే తోటలో మోకరించి మోకాల మీద ఉండి కన్నీళ్లతో యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. దుఃఖాక్రాంతుడిగా ప్రార్థన చేస్తున్నాడు. ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు అంటే మహారోధనతో, మహావేదనతో, కన్నీళ్లతో యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అంతగా యేసయ్య కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకని ప్రార్థన చేస్తున్నాడు అని చూడగలిగితే, ఆయన కొంత దూరము సాగిపోయి ఏం చేస్తున్నాడు అంటే నేల మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరగాలి అని చెప్పి యేసయ్య కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే చెమట, రక్తం రెండు ఏకమైపోయి స్వేద రంధ్రాల నుంచి చెమటతో పాటు రక్తం కూడా కలిసి నేల మీద పడినంతగా యేసయ్య ఎంతో రోదనతో, మహాధ్వనితో యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అని చూడగలిగితే, ఆయన సాగిపోయి అనే మాట మనం చూడగలుగుతాం. ఎందులో యేసయ్య సాగిపోయాడు, ఏ విషయంలో సాగిపోయాడు అని చూడగలిగితే, దేవుని చిత్తమును జరిగించడానికి,
దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్త ప్రకారముగా నడిపించబడ్డానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థనలో సాగిపోతున్నాడు. ఇందులో అండి ప్రార్థనలో సాగిపోతున్నాడు. ఎందుకు ప్రార్థనలో సాగిపోతున్నాడు అంటే దేవుని చిత్తము చేయాలి, దేవుని చిత్తము జరగాలి. నా ఇష్టము కాదు నీ ఇష్టమే జరగాలి, నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి అని చెప్పి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇంతగా యేసయ్య రోదన చేస్తున్నాడు అని చూడగలిగితే, యేసయ్య కన్నుల ఎదుట సర్వలోక కళ్యాణార్థమై ఒక బృహత్తరమైన కార్యం ఎదుట నిలబడింది. ఏమిటయ్యా అంటే యేసు ప్రభుని కొరడాలతో కొడతారు, యేసు ప్రభుని ముఖం మీద ఉమ్ము ఊస్తారు, గడ్డము పెరుగుతారు, తల మీద ముళ్ళ కిరీటాన్ని పెడతారు, 3 మేకులతో కొడతారు, 5 గాయాలు కలిగి ఆకాశానికి భూమికి మధ్యలో యేసు ప్రభు వేలాడుతాడు. చివరి రక్త బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందిస్తాడు. అది మహాభయంకరమైనటువంటి పరిస్థితి. వీటన్నిటిని యేసయ్య ముందుగానే తెలుసుకొని అవన్నీ కూడా తన కన్నుల ఎదుట కనబడుతుంది, తన కన్నుల ఎదుట కనబడుతుంది. దేవుని చిత్తము కనబడుతుంది, తండ్రి చిత్తము కనబడుతుంది, తండ్రి ఇష్టము కనబడుతుంది. అన్నిటికీ మించి యేసయ్య అంత వేదన పడుతున్నాడంటే సర్వలోక మానవాళి పాపమంతా కూడా యేసయ్య మీదికి వచ్చినప్పుడు, ఆ గిన్నెలోనికి వచ్చినప్పుడు, అప్పుడు యేసయ్యని తండ్రి ఏం చేస్తాడు? చెయ్యి విడిచిపెట్టేస్తాడు. అందుకని నా తండ్రి నన్ను చెయ్యి విడిచిపెడితే ఎలా అని ఆ ఎడబాటును తలంచుకొని యేసయ్య గుండెల్లో వేదన పడి ఏడ్చి ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనలో మనకు కనబడేది ఏమిటయ్యా అంటే దేవుని చిత్తము జరగడానికి, దేవుని ఇష్టము నెరవేర్చబడడానికి, దేవుని చిత్తమే తండ్రి తన కుమారుడైన యేసయ్యని ఈ లోకానికి ఎందు నిమిత్తమైతే పంపించాడో, ధర్మశాస్త్ర గ్రంథములో అలాగే గ్రంథపు చుట్టలో యేసయ్య గురించి ఏమని రాయబడిందో ఆ చిత్తమంతయు కూడా నెరవేర్చబడడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో సాగిపోతున్నాడు. ఎందులోనండి? ప్రార్థనలో సాగిపోతున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు, ఏమని? ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చిందని వెనక్కి తిరగవద్దని చెప్పు, ఎదురుగా ఎర్ర సముద్రం ఉందని చెప్పి ఆగిపోవద్దని చెప్పు, ఎదురుగా ఎర్ర సముద్రం ఉందని చెప్పి నిలిచిపోవద్దని చెప్పు. వాళ్ళందరూ కూడా దేవుని చిత్తము నెరవేర్చడానికి, దేవుని ఇష్టము చేయడానికి వాళ్ళందరూ కూడా ఎందులో సాగిపోవాలి అంటే ప్రార్థనలో సాగిపోవాలి. కూడా చెప్పులు గట్టిగా ప్రార్థనలో సాగిపోవాలి. ప్రేమైన సహోదరులారా, నేనైనా నువ్వైనా మనమందరము కూడా దేవుని చిత్తమే మనము చేయాలి. స్వచిత్తము చేయకూడదు, మనుషుల చిత్తము చేయకూడదు, లోక చిత్తము జరిగించకూడదు. దేవుని చిత్తములో జరగాలి. మన ఇష్ట ప్రకారంగా మనం నడిపించబడకూడదు. దేవుని ఇష్ట ప్రకారముగా మనం జీవించాలి. దేవుని చిత్తాన్ని ఎరిగి సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో గ్రహించి ఆ దేవుని చిత్తానుసారముగా మనం నడిపించబడాలి అంటే, ఆ దేవుని చిత్తము తెలుసుకోవాలి అంటే, దేవుని చిత్తానుసారంగా నడిపించబడాలంటే మనం ఎందులో సాగిపోవాలంటే ప్రార్థనలో మనం సాగిపోవాలి. ఈరోజు అనేక మంది కూడా ప్రార్థనలో సాగిపోనందువలన దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంతమంది దేవుని చిత్తాన్ని అనుసరించి నడవగలుగుతున్నారు? నేను చేసేది దేవుని చిత్తమా కాదా? నేను చేసే పరిచర్య దేవుని చిత్తమా కాదా? నేను జీవిస్తున్న జీవితం దేవుని చిత్తానుసారమైనదే కాదా? నేను ఆలోచిస్తున్న ఆలోచన దేవుని చిత్తానుసారమైనదా?